నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొండాపురం మండలం సుగుమంచిపల్లి గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 2024 ఎన్నికలలో వైసీపీని గెలిపించే విధానంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తనపై పెట్టింది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని, ఇంకొకరికి లోక్సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇప్పించిందని ఆమె తెలిపారు. ఈడీ మంగళవారం తనను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువచ్చిన సందర్భంగా కవిత మాట్లాడారు. టెంపరీగా జైల్లో పెట్టారు. మనీ లాండరింగ్ కేసు, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేసు. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. జై తెలంగాణ, జై తెలంగాణ. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటలో చంద్ర కన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి. అమ్మాయిలు ముందుకు రండి. ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీ నందు గల సంక్రాంతిపల్లి గుండ్ల కట్టమంచి నల్ల సిద్దనపల్లి నందు పూతలపట్టు నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఇప్పుడు సూపర్ కాదు ఆడసాలడా దగ్గర కావాలి చూడు ఇటు చూడను. కరీంనగర్ నుండి జగిత్యాల ప్రధాన రహదారి వెంబడి గల కొండన్నపల్లె దగ్గర గల వరద కాలువలో నీరు పూర్తిగా ఎండిపోయింది. ఈ రోజు కాలువ నీటిపై ఆధారపడి ఉండటం వల్ల రైతులందరూ ధర్నాకు దిగారు. నా పేరు శ్రీరామ్ లక్ష్మణ, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ. ఈ కొండనపల్లె కాడ షురు అయితే విలాసార్ వరకు దాదాపు ఒక 2000 ఎకరాల భూమి అవుతుంది. వరి పంట సాగు చేసారు. దీన్ని చివరి దశలో ఉంది. ఒక 15 రోజులు నీళ్ళు వస్తే పంటలన్నీ పడతాయి, లేదంటే అధ్వాన పరిస్థితి ఉంటుంది. రైతులు ఆదుకోకపోతే కష్టం జరుగుతుంది, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఓట్లప్పుడు మాకు ఓట్లని వేస్తారు. ఓట్లు అయిపోయిన తర్వాత ఇవన్నీ రైతులు నిష్పెడితే మొత్తం బాగుండేది. చాలా సీరియస్, రాబోయే కాలంలో చాలా సీరియస్ ఉంటుందని చెప్తున్నా. రైట్. ఎమ్మెల్యే గారి దృష్టికి పోయింది. ఎమ్మెల్యే గారు దృష్టికి పోతే నీళ్ళు చెప్తామన్నారు. అది ముఖ్యమంత్రి దృష్టి కూడా పోయింది. నీళ్ళు వస్తాయని చెప్పినట, రాలే. మరి అది దాని కొరకు అయితే మళ్ళీ ఒకసారి మాకు నీళ్ళు ఎన్ని నీళ్ళు వచ్చినా కొన్ని వచ్చినా మాకు సరిపోతాయి. ఒక 15 రోజులు నీళ్ళు ఉండాలి అవి కాలువల ఉంటే సరిపోతాయి అంతే. లేదంటే మాత్రం తీవ్రంగా రైతులు నష్టపోతారు. దానివల్ల వేరే అందరు బాధపడాల్సి వస్తుంది. దీని కొంచెం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ నీళ్ళు ఉపాయం చేయాలి కోరుతున్నాం. రైట్. కరీంనగర్ జిల్లాలో గల కొత్తపల్లి చిన్నగుట్ట వెంకటేశ్వర హనుమాన్ దేవాలయంలో 24/3/2024 ఆదివారం నుండి 27/3/2024 బుధవారం వరకు నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ తెలియజేసింది. పూర్వం నుండి మాకు గుర్తు తెలియనప్పటి నుండి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొత్తపల్లిలోని
చిన్నగుట్ట పైన వెలిసినటువంటి స్వయంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహ స్థాపన కోసానికి జిఆర్ స్వామి గారు, అహోబిల స్వామి గారు ఈరోజు అహోబిల స్వామి గారు వేయించేసినారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అందరికీ తీర్థప్రసాదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు సాయంత్రం జరుగుతాయి. రేపు పూర్తి స్థాయిలో శ్రీ రామానుజ జిఆర్ స్వామి గారి కరచాలమైతే పూర్తి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. దీనికి మా కొత్తపల్లి గ్రామ భక్తులు, చుట్టుపక్కల గ్రామ భక్తులు, కరీంనగర్ భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క శోభానీయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపకు అందరూ పాల్గొనాలని మా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. సంవత్సరాల క్రితమే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ఈ కొత్తపల్లి గ్రామంలోని చిన్నగుట్ట పైన వెలిసిన ఈ దేవాలయానికి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలందరూ కూడా రేపు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది కావున కొత్తపల్లితో పాటు కరీంనగర్ పట్టణ భక్తులందరూ కూడా పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని నేను భక్తుల జనానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తమ తాత దుర్గం లస్మయ్య పేరుపై బెల్లంపల్లి మండలం అకెనపల్లి శివారు సర్వే నెంబర్ 3 పైకి పిలో ఉన్న 2 ఎకరాలు 75 సెంట్ల భూమిని కాశీపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ బుక్యా రామచందర్ మంచిర్యాల వాసి సత్యరాజులు దొంగ పట్టా చేసుకుని భూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బెల్లంపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఊరితాలతో నిరసన చేసిన లక్ష్మయ్య వారసులు. గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్టీఓ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, అయ్యా 1956 నుండి మా తాత దుర్గం లక్ష్మయ్య పేరు మీద ఉన్న భూమిని కాసిపేట మండలకు చెందిన లంబడి తండకు చెందిన బుక్య రామచందర్, మంచిర్యాలకు చెందిన వాసి సత్యరాజు, వీళ్ళు 2018లో సేమ్ పేరు గల వ్యక్తి మీద ఈ దుర్గం లక్ష్మయ్య అనే కొడుకు లింగయ్య అని చెప్పి దొంగపట్ట వేసుకొని ఇప్పటి వరకు ఆ మోక మీద మేమే సాగు చేసుకుంటూ, గతంలో మా తాత జొన్లు వేసిండు, మేము మొన్నటి వరకు పత్తి కంది సాగు చేసుకున్నాం. అదే లంబడోళ్ళు ట్రాక్టర్లు వాళ్ళే మా కూలికి వచ్చిన వాళ్ళు. ఇవాళ లంబడోళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే ఈ భూమి మాది అంటే, మీరు లంబడోళ్ళు, మేము ఎస్సీ నేతకానికి చెందిన భూమి, ఇది మీది ఎట్లయితామంటే మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అండదండలు ఉన్నాయి, మాకు పార్టీ పరంగా మాకు అన్ని ఉన్నాయి రాబాయి, మేము పట్ట చేసుకున్నాం, మేము ఎవరిని ఎప్పుడు చెప్పుకోమని చెప్పి అన్నారు. మేము పలుసార్లు ప్రెస్ మీట్ పెట్టినాం, కాసిపేట మండలంలో పెట్టినాం, బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో పెట్టినాం. మళ్ళీ ఇవాళ ఇక్కడ మాకు ఆడ భూమి మీద రియల్ ఎస్టేట్ మంచిర్యాల వాళ్ళకి అమ్ముకున్నారు కాబట్టి మాకు వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళతో ఉన్నారు, ఇలా కనబడరు అక్కడ. అన్న ఇది ఏం జరుగుతుంది, ఇది ఏంటంటే నువ్వేంటని చెప్పుకోరా బాయ్, మాకు అప్పుడు ఎమ్మెల్యే మావోడే, ఇప్పుడు ఎమ్మెల్యే మావోలే అని చెప్పి ఈ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడ కలిపి ఇలా ఆడ రియల్ ఎస్టేట్ దండ చేస్తూ ఉన్నారు. ఆ భూమి 96 గుంటలు నేతకాని కులానికి చెందింది, ఎస్సీ దళిత కుటుంబాలకు చెందినది, అది అన్యాక్రాంతమైంది అయ్యా అని చెప్పి పలుసార్లు మేము 2018 నుండి 2024 వరకు ఒక్కొక్క దరఖాస్తు పెట్టుకుంటూ వస్తున్నాం. ఇదివరకు మా దరఖాస్తు పరిష్కారం కాదు కదా, మమ్మల్ని కనీసం ఫోన్ చేసి మీకు ఏం జరిగిందని అడిగిన పాపన పోయిన దాఖలు మాకు లేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో రసాబస స్టేజ్ పైనే తిట్టుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి. కూర్చోండి బాస్, ప్లీజ్ కూర్చోండి. ఏ చిన్న కుర్చీల విషయం, కూర్చోండి ప్లీజ్. ఉండండి అట్లా మాట్లాడండి. సీనన్న ఏం చెప్పిండంటే అంబర్పేట వాళ్ళు కనబడతలేరు అని చెప్పిండు. కొంచెం అంబర్పేట వాళ్ళు అందరు చేయలేపుర్రి, అంబర్పేట వాళ్ళు చేయలేపుర్రి. అంబర్పేట్ కూర్చోండి. సనత్ నగర్, సికింద్రాబాద్ కూర్చోండి. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓకే, నాపల్లి, ఓకే, ముషిరాబాద్, ఓకే. తిరువూరు పట్టణం ఫ్యాక్టరీ సెంటర్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసిన తిరువూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు మరియు టీడీపీ జనసేన నాయకులు.
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి కూటమి మన ఓటు చిన్ని గారి నాయకత్వం చిన్ని గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం వడ్డీ లాలి జనసేన పార్టీ వడ్డీ లాలి తెలుగుదేశం పార్టీ వడ్డీ లాలి తెలుగుదేశం పార్టీ వడ్డీ లాలి తెలుగుదేశం పార్టీ వడ్డీ లాలి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుగా మన ఓటు సైకిల్ గుర్తుగా మన ఓటు నందిగామ పట్టణంలోని మెయిన్ బజార్ 5వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు. అంటే నేను ఇక్కడికి వచ్చాను. జగనన్న పంపిన సేవకుడి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామంటూ అభిమానులు కార్యకర్తలు ఉప్పొంగిన ఉత్సాహంతో ప్రచార కార్యక్రమంలో ముందుండి సర్నాల తిరుపతిరావు గారిని ఇంటింటికి తిరుగుతూ అక్క చెల్లెమ్మలకు భరోసా కల్పిస్తూ ఏదైనా అవసరం వస్తే నేనున్నా అని అందరికీ అందుబాటులో ఉంటా అంటూ హామీ ఇస్తూ ముందుకు సాగారు. మనసారా బిర్యానీలో పురుగులు రావడం సాదా సీదాగా జరుగుతోంది. హోటల్ యాజమాన్యులు పరిసరాలు శుభ్రంగా ఉంచకపోవడంతో ఆహార ప్రియులు తమకు తెలియకుండానే కలుషిత ఆహారాన్ని తింటున్నారు. బిర్యానీలో జిల పురుగులు వచ్చినాయండి. జిల పురుగులు వస్తే ఏంటి అని అడిగితే ఫస్ట్ పైసలు కట్టరు అన్నాడు. కడతామన్నా అని కూడా వాళ్ళ వెయిటర్ మేము తిట్టినాం, పైసలు కట్టినాం. అలా వెయిటర్ తిట్టిండు. నేను కోపంలో తలపైనకి వెళ్ళి చెయ్యన్నాను అంతే. దాని తర్వాత అలా సేట్ ఆయన ఓనర్ని పిలిచిండు. ఆయన కూడా కొంచెం కోపంగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. తర్వాత మా అన్న వాళ్ళు రాగానే ఎంకలు జరిగారు, మేము ఇంకా వచ్చేసినాం. కోపం అంటే ఏమన్నాడు? కోపం అంటే ఇప్పుడు డాల్ఫిన్ మంది షవర్మా స్టేషన్కి నిన్న రాత్రి 2:30 గంటలకు అర్ధరాత్రి 2:30 గంటలకు వచ్చినామండి. వస్తే రాత్రి మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. కింద జిల్లాపురుగు చనిపోయి ఉంటే మొత్తం జిల్లాపురుగులు ఉంటే మేమేం అనుకోలేదు. కింద మళ్ళా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఆర్డర్ చేస్తే బిర్యానీ వచ్చింది. 2 నిమిషాలు ఫోన్ చేస్తే మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల ప్రాంతంలో ఎస్టీ సామాజిక వర్గ మహిళపై రజాకార్ల వారసులు, సంఘ విద్రోహి, దేశ విచ్ఛిన్నరక శక్తులు దాడిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మేడ్చల్ జిల్లా
చెంగిచెర్ల ప్రాంతంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల మీద రజాకార్ల వారసులైనటువంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి మతోన్మాద గుండాలు దేశ విచ్ఛిన్నకర శక్తులు దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నా హోలీ పండుగ సందర్భంగా కాముని దహనం చేయడము హిందూ ధర్మంలో ఒక ఆచారం. ఎస్టీ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి హోలీ పండుగ పూజలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు ఈ కాముని దహనంలో ఆ కార్యక్రమంలో భక్తి పాటలు పెడుతూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో కొంతమంది గుండాలు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడం, వాళ్ళకు సహకరించే ప్రయత్నము ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు చేసినప్పుడు కూడా కనీస కనికరం లేకుండా, మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా రాళ్లతో ఆ మహిళల మీద దాడి చేయడము, అక్కడ ఉన్న సౌండ్ బాక్సులను మొత్తము ధ్వంసం చేయడము, వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయడము, మూకమ్మడిగా దాదాపు 500 మంది గుండాలు రోజు దాడి చేయడము ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఈ గుండాలు జరిపిన దాడిలో రూపా అనేటువంటి మహిళకి ఇప్పటికే తలకు తీవ్ర గాయమై గాంధీ హాస్పిటల్లో చికిత్స జరుగుతూ ఉన్నది, చాలా సీరియస్గా ఉంది. ఇంకొక మహిళ కూడా దాదాపు 7 స్టిచెస్ పడ్డాయి.